నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. నాతో పాటు ఉన్నారండి శ్రీకాంత్ చింతల. వారు ప్రస్తుతం టెక్సాస్లో ఉంటున్నారు. చాలా వరకు అందరికీ ఉపయోగపడేటువంటి కొన్ని యాప్స్ని వారు తీసుకురావడం చూస్తున్నాము. అందులోనూ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎంతో యూస్ఫుల్ అయ్యేటువంటి యాప్ వారు ఇప్పుడు నూతనంగా తీసుకొస్తున్నారనమాట. మరికొద్ది రోజుల్లోనే లాంచ్ అవ్వబోతోంది. వారికి 30 సంవత్సరాల ఐటీ ఇండస్ట్రీ అనుభవం ఉందండి. ప్రస్తుతం వారు తీసుకొస్తున్నటువంటి ఒక యాప్, దానికి సంబంధించిన కంపెనీ ఏంటంటే mylegacy.ai. ఈ సంస్థకు వారు CEO అండ్ ఫౌండర్. వారితో మాట్లాడదాము. శ్రీకాంత్ గారు నమస్కారం అండి. నమస్తే అండి గీతాంజలి గారు. ఎలా ఉన్నారు? వెరీ గుడ్ అండి, వెరీ హ్యాపీ టు బి హియర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ప్రెజెన్స్ చాలా స్పెషల్ మాకు. ఎందుకంటే కొంతమంది వ్యక్తుల నుంచి కొన్ని నేర్చుకోవచ్చు అని చెప్తారు. అలా మీరు కూడా మాకు చాలా ఇన్స్పిరేషన్ పర్సనే. ఎందుకంటే జీవితంలో కొన్ని అడ్డంకులు ఏర్పడినప్పుడు, లేకపోతే ఇంక సాధ్యం కాదు అనుకున్నప్పుడు గివప్ చేసేస్తూ ఉంటారు. అలా కాదు, ఇంకా మార్గాలు వెతకాలి. మనం ఒక పని చేస్తూ మనం ఏదైతే గోల్ సెట్ చేసుకుంటామో దాని వైపు అడుగులు వేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో అనేది మీలాంటి వాళ్ళ లైఫ్ చూసిన తర్వాత అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి తెలుసుకోవాలి. మాకు తెలుసు, బట్ వ్యూయర్స్ చాలా మందికి తెలియాలి మీ సక్సెస్ఫుల్ జర్నీ అనేది. సో అందులో భాగంగా పుట్టింది నంద్యాల తెలుసు. అవునండి, నంద్యాల. అక్కడి నుంచి ఎలా అసలు? డెఫినెట్లీ అండి, మా సొంత ఊరు నంద్యాల. వెరీ ప్రౌడ్ టు బి రాయలసీమ బిడ్డ. నేను మా మదర్ది తెనాలి. ఓకే. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఇంట్లో ఎప్పుడు చిన్నప్పుడు ఆంధ్ర అండి, క్రాస్ ఫైట్ రాయలసీమ. ఉండేది అనమాట, రాయలసీమ ఆంధ్రానా అన్నట్టు. బట్ Okay. నేను మా ఫాదర్ది సొంత ఊరు నంద్యాల కాబట్టి నేను అదే చెప్పుకుంటాను. బట్ Okay. కాలటు ఒక కాలేటు ఉన్నది. సో చదువు చిన్నప్పుడు అక్కడ ఇక్కడ జరిగింది. తెనాల్లోను, తర్వాత నంద్యాలలోను Oh. చేశాను. బట్ కాలేజ్ నుంచి 8th నుంచి కంటిన్యూస్గా నంద్యాలలోనాను. మా ఫాదర్ వాజ్ లెక్చరర్ అనమాట. సో ట్రాన్స్ఫర్స్ Oh. బాగా అయ్యేవి. సో చిన్నప్పుడు బాగా Okay. తిరిగేవాళ్ళం ఊళ్ళో అన్నీ. ఆహా. దెన్ ఇంజనీరింగ్ JNTU అనంతపూర్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. తర్వాత మాస్టర్స్ ఎంటెక్ REC క్యాలికట్కి Wow. వెళ్ళామన్నమాట. అంటే ఒకటే ఆ టైంలో మా కాలేజ్ నుంచి 5% ఆఫ్ ది సౌత్ జోన్ సీట్స్ అన్ని ఎంటెక్ వచ్చినాయి. వాజ్ ఎ రికార్డ్ ఫ్రమ్ మా బ్యాచ్కి. తర్వాత ఎంటెక్ వెళ్ళిన తర్వాత అప్పటి వరకు యూఎస్ఎల్ ఐడియా ఉండేది కాదు నాకు. అవేర్నెస్ తక్కువ, మనకి హైదరాబాద్ కాలేజీలో ఎక్కువ ఉండేది. REC క్యాలికట్కి వెళ్ళిన తర్వాత అక్కడ బ్రోషర్స్ అవి చూసిన తర్వాత చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది. అరే ఇక్కడ బాగుంది, క్లీన్గా ఉన్నది, ప్లస్ ప్రాస్పెక్ట్స్ కూడా. ఇది 1990-92 టైం ఫ్రేమ్లో మనకి ఉద్యోగాలు అవి కూడా కొద్దిగా చాలా టైట్గా ఉండేది. Hard time. ఓన్లీ ఫెడరల్ జాబ్స్, అంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాబ్స్ అలాగా ఉండేది. మార్కెట్ సాఫ్ట్వేర్ అసలు వర్డ్ ఎగ్జిస్టెడ్ కాదు అప్పుడు, లేదు. మా కాలేజ్లో 1-2 కంప్యూటర్స్ ఉండేవి అప్పుడు. ఫోర్ట్రాన్ ఒక 2 ప్రోగ్రామ్స్ నేర్పించేవాళ్ళు అనమాట. సమ్మర్లో చల్లగా ఉంటుంది కదా అని ప్రోగ్రామింగ్ నేర్చుకునేవాళ్ళం ప్రాజెక్ట్ చేయడానికి. అలా ఉండేది. బట్ ఎంటెక్లో వెళ్ళిన తర్వాత అవేర్నెస్ వచ్చింది. అండ్ దెన్ ఐ వాజ్ డెస్టైన్డ్ వెళ్ళాలి అన్నది ఉన్నది. కానీ టోఫెల్ GRE ఎగ్జామ్స్ రాయాల్సి వచ్చేది అనమాట. దట్ వాజ్ ద టఫెస్ట్ పార్ట్. సో చాలాసార్లు అటెంప్ట్ చేసాము. మీకు ముందు నుంచి ఉండేదా? లేదు నేను ఇక్కడ ఇండియాలో కాదు, బయట దేశాల్లోనే ఉండాలి, అక్కడే సెటిల్ అవ్వాలని కానీ, అక్కడ జాబ్ చేయాలని కానీ ఏమైనా ఆలోచన ఉండేదా? అస్సలు లేదండి, అస్సలు లేదు. అసలు అంటే ఎంటెక్ వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ట్రై చేస్తూ ఉంటే ఆ బ్రోషర్స్ చూస్తే చాలా ఇన్స్పైర్ అయ్యామాట. పెద్ద బిల్డింగ్స్, ఆ క్లెన్లీనెస్ అవన్నీ చూసి అరే లైఫ్ బాగుంటుంది, మనకు కూడా చాలా పద్ధతిగా ఉండేది అలవాటు ఇంట్లో. సో ఇక్కడ బాగుంటుందేమో. తర్వాత కొద్దిగా రీసెర్చ్ చేస్తే జాబ్స్, మనకి లైఫ్ బాగుంటుంది. నాకు 2 సిస్టర్స్ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో మనకు కూడా కొద్దిగా ఉంటుంది. మనకేం ఆస్తులు సంపాదించింది ఏం లేదు. ఫాదర్స్ మనకి చదువు చెప్పడం వరకు వాళ్ళు చేయగలిగారు. చదువే పెద్ద ఆస్తి అండి. అదే అండి, జనరేషన్ కి కూడా కామన్ గా చూస్తే సార్, మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ కుటుంబాల్లో వాళ్ళు ఇచ్చేది కోటాను కోట్ల ఆస్తి ఇవ్వరు, స్థలాలు పొలాలు ఇవేం అవసరం లేదు. సంస్కారం నేర్పిస్తారు, చదువు ఇస్తారు. వాటితోనే జీవితంలో మనం సెటిల్ అవ్వచ్చు. ఖచ్చితంగా ఒక మంచి లైఫ్ని సెట్ చేసుకోవచ్చు అనేది నా అభిప్రాయం. అంటే మీలాంటి వాళ్ళ లైఫ్ చూస్తే అదే అర్థమవుతుంది. అన్నేమి ఇవ్వక్కర్లేదు, చదువు ఒకటి ఇస్తే చాలు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చాలా కరెక్ట్ గా చెప్పారు మీరు. మనకి మనీ వస్తుంది పోతుందండి, మన లైఫ్ మన కర్మ బట్టి దానికి ఉంటుంది. కానీ మన పేరెంట్స్ నుంచి వచ్చే సంస్కారం కానీ, ఇంట్లో పద్ధతులు నేర్చుకోవడము, ఆ వాల్యూ సిస్టమ్ నేర్చుకోవడము. ఇప్పుడు మా ఇంట్లో కూడా మా పిల్లలు 2 అమ్మాయిలు, నాకు వెరీ ప్రౌడ్ టు హ్యావ్ బోత్ గర్ల్స్. వాళ్ళు అక్కడ పుట్టి పెరిగినా కూడా చిన్నప్పటి నుంచి ఎంత కన్జర్వేటివ్గా ఉంటారంటే మేము అంత కన్జర్వేటివ్గా ఉండలేమేమో చిన్నప్పుడు అన్నట్టు అనిపిస్తుంది. సో పేరెంట్స్ నుంచి వచ్చింది. 2 మా వైఫ్ కానీ నేను కానీ అలాగా వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ దెమ్ వెరీ కన్జర్వేటివ్ అన్నట్టు. ఒక ప్రశ్న అడుగుతాను సార్. డెఫినెట్లీ. మీరు ఇంజనీరింగ్ వరకు తెలుగు మీడియం అని విన్నాను. అవునండి, డెఫినెట్లీ. దట్స్ అనదర్ రీజన్. అప్పుడు ఎప్పుడు అమెరికా వెళ్ళాలన్న థాట్ అది ఉండేది కాదు అన్నది.
తెలుగు మీడియం అంటే అలాగే అయిపోయింది. చిన్నప్పుడు సెకండ్ క్లాస్లో గొడవ పెట్టానంట, నాకు ఇంగ్లీష్ అర్థం కావట్లేదని అమ్మమ్మ వాళ్ళ అయ్యయ్యో! దగ్గర ఉన్నప్పుడు. సో మా ఓకే. అనిపించేసి అప్పుడు బాగా గొడవ పెట్టేవాడిని, అసలు వద్దంటే మార్పిస్తారా ఏంటి, ఎంత కష్టమయ్యేది అన్నది. సో ఇంటర్కి వచ్చినప్పుడు ఫాదర్ కూడా ఎంసెట్ కష్టం అవుతుందిలే, స్కూల్లో స్టడీస్ బాగానే ఉండేది, స్కూల్ ఫస్ట్ అలాగా ఉండేది. ఇప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేయడము, కంటిన్యూ కానీ ఇంజనీరింగ్ అయినాక నీ కష్టాలు నువ్వు పడతావులే తర్వాత అన్నారు. పడ్డాం బాగానే. ఫస్ట్ ఇయర్ ఓకే. వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ అవన్నీ సబ్జెక్ట్స్ ఉండేవి, అర్థమయ్యేది కాదు. ఫస్ట్ ఇంగ్లీష్ ఎగ్జామ్కి అయితే టెర్రస్ మీద కూర్చొని డ్రాప్ చేసాం కూడా, ఏడ్చుకుంటా కూర్చొని. ఐ కుడ్ టేక్ ఇట్. సింపులే. తర్వాత ఇక అలా అలవాటు అయిపోయింది. నేను ఇంజనీరింగ్ అయ్యే వరకు కూడా పెద్దగా వచ్చేది కాదు. ఫైనల్ ఇయర్కి కొద్దిగా పికప్ అయింది. మనకి ఎక్స్ట్రా ఎడ్యుకేషన్ కూడా ఉండేది కాదు, అంటే మనం ఏదో నేర్చుకోవడం చిన్న చిన్నగా అన్నది ఉండేదే, కాకపోతే ఇంకా ప్రాక్టీస్ అలాగా చేసుకుంటమే అన్నది. కానీ మీకు కష్టం అనిపించిందా? ఇప్పుడు తెలుగు మీడియం అనేది ఇంగ్లీష్ మీడియం అన్నా రెండు ఒకటే, సబ్జెక్ట్ పరంగా ఒకటే. కానీ ఆ ఫ్లూయెన్సీ కానీ కమ్యూనికేషన్ చాలా ముఖ్యం అని చెబుతూ ఉంటారు. మీరేమో బయట దేశానికి వెళ్ళిపోయారు, ప్రస్తుతం టెక్సాస్లో అవునండి, టెక్సస్. ఖచ్చితంగా అక్కడ మాట్లాడాల్సింది ఇంగ్లీషే. కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా మేనేజ్ చేయగలిగారు మీరు? అంటే ఇప్పుడు కాలికట్కి వెళ్ళిన తర్వాత అక్కడ మెయిన్ ప్రైమరీ లాంగ్వేజ్ ఇంగ్లీషే మనకి. సో అక్కడ బాగా అలవాటు. అక్కడ ఇంకా కంప్లీట్గా డే ఇన్ డే అవుట్, అంటే ప్రాక్టీస్ అండి ఇది. మనకి వచ్చినా రాకపోయినా డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తప్పులో రైట్లో ఫిగర్ అవుట్ చేసుకుంటాం. బట్ కమ్యూనికేషన్ విషయంలోనండి అక్కడ యాక్సెంట్ వేరు, మన దగ్గర మాట్లాడే ఇంగ్లీష్ వేరు. నార్మల్గా మాట్లాడినా మనకి ఒక్క ప్రాంతం బట్టి ఉంటుంది. బట్ టెక్సాస్ ఇలాంటి ప్లేసెస్లో అంటే కంప్లీట్గా యాక్సెంట్ వేరే ఉంటుంది కదా, అక్కడ ఎలా అసలు మేనేజ్ చేయగలిగారు? అక్కడ అదేం పెద్ద ఇష్యూ ఉండదండి, అంటే మీకు అలవాటు అయిపోతుంది. ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ 1 year 2 years అర్థం కాకపోవచ్చు, రిపీట్ మనకి ఉంటుంది. తర్వాత దెన్ యూ విల్ గెట్ యూస్డ్ టు ఇట్. కొన్నిసార్లు ఎలా అంటే సార్ మనం కరెక్టే చెప్తాం, అయినా ఏమనుకుంటారో అది ఎలా రీచ్ అవుతుందో అనే భయమే మనల్ని చాలా వరకు ఆపేస్తుంది. అది అందరూ గోత్రు అవుతారండి, ఎవరు ఎక్సెప్షన్ అనేం లేదు. మనకి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం చదువుకున్నా కూడా ఉన్నా కూడా యాక్సెంట్ అవి కొద్దిగా వేరే ఉంటుంది. సో అలాగా అది అలవాటు అయిపోతుంది. సో నెక్స్ట్ మేజర్ స్టెప్ ఎక్కడండి? మీరు ఫస్ట్ జాబ్ చేయడానికి వెళ్ళారా? లేదండి, నేను ఎంటెక్ నుంచి పిహెచ్డికి అప్లై చేశాను ఫస్ట్ యూనివర్సిటీస్కి. అది కూడా థర్డ్ రిజెక్షన్లో వచ్చింది అనమాట. 2 times రిజెక్ట్ అయిన స్కోర్స్లో ఉండే మన టోఫెల్ జిఆర్ఈ స్కోర్స్. ప్లస్ పిహెచ్డి అంటే ఫస్ట్ ఎంఎస్కి అప్లై చేశాను. ఎంఎస్ అంటే నువ్వు ఆల్రెడీ ఎంటెక్ చేసావు, నీకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది అన్నారు. సరే అని మళ్ళీ రీఅప్లై చేసి పిహెచ్డికి రీఅప్లై చేసి ఇంకా వేరే థాట్ లేదండి, ఐ హ్యావ్ టు బి దేర్ అన్నట్టు ఉండింది. చదువుకోవడానికే వెళ్ళాను. యాక్చువల్లీ నాకు టీసీఎస్లో జాబ్ వచ్చిందండి ఆ టైంలో. అప్పుడు యాక్చువల్లీ ఐ వాజ్ వెరీ గుడ్ అట్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్. క్యాలికట్లో యాక్సెస్ ఉండేది నాకు. సో ప్రాజెక్ట్ కంప్యూటర్ సైన్స్ మీద చేశాను అనమాట. సో దాంట్లో ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. టీసీఎస్ జాబ్ వచ్చింది. మార్నింగ్ థర్డ్ వీసా అటెంప్ట్, టీసీఎస్ ఆఫీస్లో జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి మెడ్రాస్లో కాన్సులేట్ వెనకలే ఉంటుంది. అండ్ దెన్ మధ్యాహ్నం వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాను. 3 o'clockకి ఆఫర్ వచ్చింది. ఇది కాకపోతే ఐ వుడ్ హావ్ బీన్ అ టీసీఎస్ అట్ దట్ టైం. కొన్ని భలే జరుగుతాయి సార్, మనం ఊహించలేం కదా. సో యా, దట్ వాజ్ ఫేట్ అనుకోండి ఇంకా. సో రైట్. మరి ఫస్ట్ జాబ్ చేసింది ఎక్కడ మీరు? నేను ఎంఎస్ అయిన తర్వాత ఫోర్డ్ మోటార్ కంపెనీలో ఇంటర్న్షిప్ వచ్చింది. ఫస్ట్ నుంచి టెక్సాస్ ఏనండి? లేదండి, నేను వెస్ట్ వర్జీనియాలో గ్రాడ్యుయేట్ అయ్యాను. సో అది కూడా నేను మ్యానుఫ్యాక్చరింగ్ ఎంఎస్ నాది అక్కడ. బట్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకే ఇంటర్న్షిప్స్ వచ్చేవి. సో ఐ వెంట్ ఆఫ్టర్ కంప్యూటర్ సైన్స్ ప్రాజెక్ట్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఈ స్కిల్ ఇవన్నీ చూపించుకొని నేను ఇక్కడ చేశాను, ఎక్స్పీరియన్స్ ఉంది అని ఇంటర్న్షిప్ వచ్చిందనమాట. అవుట్ ఆఫ్ లైన్ ఇంటర్న్షిప్. అక్కడ నుంచి ఐ బీన్ ఇన్ సాఫ్ట్వేర్ ఫ్రమ్ ది బిగినింగ్. 2011 చాలా కీలకం మీ లైఫ్లో అని విన్నానండి. మొత్తం 8 యాప్స్ సార్, అవి 8 లాంగ్వేజెస్లోనా? 8 లాంగ్వేజెస్లో. సో ఏం చేశానంటే అప్పుడు 2007 అనుకుంటా ఫస్ట్ ఐఫోన్ వర్జన్ రిలీజ్ అయింది. యాప్స్ కొత్తగా ఉండేవి. సో మా పిల్లలు కూడా ఆ టైంకి 5-6 years ఏజ్ గ్రూప్ ఉండేది. తెలుగు నేర్పించేవాళ్ళం ఇంట్లో. సో బయట చూస్తే యాప్స్ ఏమి ఉండేవి కాదు. ఎలా నేర్చుకుంటారు వీళ్ళకి ఎట్లా నేర్పించాలి? ఫస్ట్ మెయిన్గా సౌండ్స్, మనదంతా ఫొనెటిక్ లాంగ్వేజ్ కదండి తెలుగు, కానీ హోల్ ఇండియన్ లాంగ్వేజ్. సో ఆ ఫొనెటిక్స్ ఎలా చేయించాలి అన్నది చూస్తే వి కమ్ అప్ విత్, మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు రామ్ డొక్క అని, వాళ్ళు కూడా తెలుగు స్కూల్ స్టార్ట్ చేసేవాళ్ళు. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా వాళ్ళు ఎలాగ నేర్పిస్తున్నారో చూసుకొని దీన్ని యాప్లో ఎలా చేయాలని దే హ్యావ్ డన్ ఎ వెరీ గుడ్ వర్క్ అనమాట. సో ఫొనెటిక్స్ సపోర్ట్తో హెల్ప్ చేశారు బాగా. సో దాంతో ట్రై చేసాం. ప్లస్ మాకు కూడా సరదాగా ఉండేది. 2011 8 లాంగ్వేజెస్లో చేశారు. సో తెలుగు స్టార్ట్ చేసి తర్వాత తమిళ్, కన్నడ, బెంగాలీ, ఒరియా ఇట్లా డిఫరెంట్ లాంగ్వేజెస్ లాంచ్ చేసాం. 8 భాషల్లో. అవునండి. ఏది బాగా ఎప్లాజ్ వచ్చింది సార్?
మోస్ట్లీ తెలుగు, తెలుగు. తమిళ్, తర్వాత కన్నడ, బెంగాలీ ఒకటి బాగా వచ్చింది. Okay. మిగతావి కొద్దిగా తక్కువే ఉండేవి. ఎస్. ఆ తర్వాత వేసినటువంటి స్టెప్స్ బిజినెస్ పరంగా అంటే జాబ్కే మీరు అంకితం అయిపోయారా? అసలు ఎప్పుడు బిజినెస్ వైపు బయటకు వద్దాము, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలనే ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది అసలు? సో ఆ టైంలో 2011 ఆ టైంలో అంటే ఫస్ట్ నుంచి కూడా బిజినెస్ మైండ్ సెట్ ఉండేది. ఏదైనా చేస్తే బాగుంటుంది, ఏదొక అంటే అనలైజ్ చేసేవాళ్ళం, కానీ మనకి ఎప్పుడు బిజినెస్ సైడ్ ట్రైన్డ్ కాదు. సో బయటికి వెళ్ళి చేయాలన్నంత ధైర్యం, అవేర్నెస్ కూడా ఉండేది కాదు. సరే, ఈ యాప్స్ వర్ ద ఫస్ట్ అటెంప్ట్ టు డూ ఇట్ అనమాట. దీని తర్వాత స్కూల్ యాప్స్, పేరెంట్స్కి, టీచర్స్కి అంటే ఒక ప్రాబ్లం చూసి దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు, దాని నుంచి మనం ఈజీగా ఏదైనా అప్లికేషన్ ఉందా మనకి, ప్రాబ్లం సాల్వ్ చేయడం అంటే మోర్ లైక్ ప్రాబ్లం సాల్వింగ్ నుంచి తీసుకెళ్లేవాళ్ళు. దట్ వాస్ ద మైండ్ సెట్, అంతేగాని బిజినెస్ సైడ్ మైండ్ సెట్ స్టార్ట్ చేయలేదు ఎప్పుడు. బట్ అప్పుడు అలా అనుకోలేదు, తెలియదు. ఇప్పుడు లుకింగ్ బ్యాక్, అప్పుడు ఎనీ ప్రాబ్లం అండి, అంటే వన్ చిన్న అడ్వైజ్ వేర్, చాలా మంది వెరీ ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటేనే మనం సక్సెస్ అవుతాము మార్కెట్లో, ఆర్ డిఫరెన్షియేషన్ ఉండాలి అంటే అదేమి హార్డ్ రూల్ కాదండి. చాలా కంపెనీస్ ఐ హావ్ సీన్ ఎగ్జాంపుల్స్, ఐడియాస్ ఆల్రెడీ ఉన్నాయి మార్కెట్లో, అయినా కూడా ఎగ్జిక్యూషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మార్కెట్ ఎగ్జిక్యూషన్ అది ఒక ఎగ్జాంపుల్. అది ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగితే కరెక్ట్, యూ విల్ హ్యావ్ ఎ డెఫినెట్ మార్కెట్. దట్ డజంట్ మీన్ సక్సెస్ వస్తుంది అని కాదు. దేర్ ఇస్ అ లాట్ హ్యాపెన్స్. ఐడియా 10-20% ఉంటుంది, 80-90% ఎగ్జిక్యూషన్ మీరు ఎలా తీసుకెళ్తారు. ఇంప్లిమెంటేషన్ మీదే చాలా వరకు క్వశ్చన్స్ ఉండిపోతాయి, అక్కడే ఆగిపోతూ ఉంటారు చాలా మంది. సో మీకు ఫస్ట్ ఎదురైన సవాళ్ళు ఏంటండి ఈ లైఫ్లో? అంటే జాబ్ ఇంకా మానేసి నేను ఒక బిజినెస్ మ్యాన్, ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆలోచన నేను ఆచరణలో పెట్టాలి అని అనుకున్నప్పుడు శ్రీకాంత్ గారికి ఫస్ట్ అనిపించింది ఏంటి అసలు? సో అప్పుడు అంతగా అవేర్నెస్ ఉండేది కాదండి. అట్లీస్ట్ మై పర్సనలీ పాయింట్ ఆఫ్ అంటే బిజినెస్ ఫ్యామిలీస్లో గ్రో అయిన వాళ్ళకి తెలుస్తుంది కొద్దిగా ఎలా ఉంటుంది అనేది. మనకేమో ఇంట్లో టీచర్, లెక్చరర్, ఫస్ట్ నుంచి ఎడ్యుకేషన్ మీద ఫోకస్, ఇంకా బయట ఏమీ లేదనమాట. అంటే నెట్వర్క్లో, గ్రూప్స్లో ఇప్పుడు చాలా అవేర్నెస్ ఉందండి. మనకి షార్క్ ట్యాంక్ అని, టీవీ షోస్ ఇవన్నీ రావడం వల్ల ఇండస్ట్రీలో చాలా పెరిగింది. ఆ రోజుల్లో ఎర్లీ 2000s అంతా ఒకటే గోల్ అండి, ఫ్యామిలీకి మనం ఎలాగా నెస్ట్ ఎగ్ చేయాలి, సేఫ్టీ ఏంటి, వీళ్ళకి ఎలాగా గట్టెక్కించాలి, పిల్లలకి మనకి జాబ్ అది పోతే మనకి ఎంతకాలం సపోర్ట్ చేసుకోవచ్చు అన్న థాట్సే ఉండేవి. కాకపోతే మీకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అది ఉన్నది తెలిసిపోతుందండి. అంటే లుకింగ్ బ్యాక్ దురద అంటారు కదా, ఇట్స్ డిఫరెంట్. అది ఉంటుంది. సో ఐ నెవర్ లెఫ్ట్ అండి. నాకు ఏదో ఒక ట్రై చేస్తూ ఉండేవాడిని. నేను ఐ వెంట్ బ్యాక్ అండ్ లుక్డ్ అట్ ఇట్. ఆల్మోస్ట్ 30 ఐడియాస్ ఐ హ్యాష్డ్ అవుట్. నా నోట్బుక్స్ ఉన్నాయి ఇప్పటికీ ఇంట్లో. ఫస్ట్ వాయిస్ టు టెక్స్ట్, VRML అనే లాంగ్వేజ్ వచ్చింది. దిస్ ఇస్ 2000 ఈవెన్ బిఫోర్ అనుకుంటా 7-11లో. ఇప్పుడు మీరు ఫోన్ అమెరికన్ ఎక్స్ప్రెస్ దానికి కాల్ చేస్తే వాయిస్ వస్తుంది అండి, వాయిస్ అటెండెంట్, దాన్ని టెక్స్ట్ కన్వర్ట్ చేసి చేస్తారు. ఆ ఫస్ట్ ప్రాజెక్ట్ అలాగా చేసామన్నమాట. సో ఇలాగా ఉండేది. కాకపోతే ఐ నెవర్ నోటీస్ దట్ ఐ హ్యావ్ దట్ అర్జ్ అంటిల్ వెరీ లేట్. సో దెన్ డెల్లో వర్క్ చేసేవాడిని అప్పుడు. దానిలో కూడా ఆఫీస్లో కూడా చాలా మటుకు మాన్యువల్ వర్క్ ఉండేది. దీన్ని ఎట్లాగా ఆటోమేట్ చేయొచ్చు, ఫాస్టర్ చేయొచ్చు, అలాగా లాట్ ఆఫ్ అంటే ప్రోగ్రామింగ్ మన చేతుల్లో పని కదా. సో మెయిన్ జాబ్ కాకుండా అందులోనే చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. అంటే 16-17 గంటలు చేసే వర్క్ చేసేవాళ్ళము. అలాగా ప్యాషన్ మీద వెళ్ళిపోయేది. కాకపోతే దాన్ని ఒకవేళ బయటికి తీసుకొచ్చి ప్రోడక్ట్ గా చేసి ఉంటే thousands of crores ఉండేది అనిపించేది. ఇప్పుడు తెలియదు, అప్పుడు మనకి అవును. అప్పుడు మనకి ట్రై చేశాను, ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ తో మాట్లాడాను, ఏం చేస్తావులే నేను చేయలేనని డిస్కరేజ్ చేయడం ఇలా ఉంటది. సో అలాగా అయిపోయింది ఆ టైంలో. అలాగా 30 ఏళ్ళ అనుభవం ఐటీ ఇండస్ట్రీలో, పెద్ద పెద్ద కంపెనీలతో వర్క్ చేశారు మీరు. అంటే మీకు అక్కడ సాటిస్ఫాక్షన్ అనేది అందిందా లేదా? వర్క్ వైజ్ ఐ వాజ్ వెరీ సాటిస్ఫైడ్ అండి. వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ వాజ్ ఏబుల్ టు అచీవ్ లాట్ ఆఫ్ సక్సెస్. నాకు వన్ ఎగ్జాంపుల్, సెట్ గోల్స్ వరకు చేయగలిగాను, మా కలీగ్స్తో ప్రూవ్ చేసుకోగలిగాను, వాళ్ళకంటే బెటర్ చేయగలిగాను అన్నది డెఫినెట్లీ ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ అట్ బీయింగ్ అట్ వర్క్ అండి. మా కెరియర్ వైజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెల్ వాజ్ మేజర్ కెరియర్. ఐ వాజ్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 11 years. తర్వాత ఆరకల్లో ఐ వాజ్ ఏ క్లౌడ్ ఆర్కిటెక్ట్, ఆల్మోస్ట్ 9 years చేశాను అక్కడ. అందులో ఐ వాజ్ క్లోజ్డ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ బిజినెస్ డీల్స్ అండి, విత్ వర్క్ విత్ CEO ఆన్ దాట్ అన్నమాట. సో వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో did the best and I had very good satisfaction in what I was able to do. But ఇప్పుడు అనేది ఇప్పుడు కొంచెం అనిపిస్తుందా? Yes, the entrepreneur journey ఇంకా నేను 2000
కోవిడ్ అయిన తర్వాత కంప్లీట్ గా ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎప్పుడు అసలు మొత్తం యా మీరు టర్న్ 2.5 years బ్యాక్ అండి. అంటే నేను స్టార్ట్ చేసింది ఇలాగే ఆరకల్లో ఉన్నప్పుడు ప్రోడక్ట్ మా అమ్మాయి కూడా బిజినెస్ స్కూల్ స్టార్ట్ చేసింది. ఓకే. సో మేము ఎప్పుడు ఇంట్లో ఐడియాస్ డిస్కస్ చేస్తామండి. షార్క్ ట్యాంక్ అందరం కూర్చొని చూసేవాళ్ళము. ఈ ఐడియా బాగుంది, ఈ ఐడియా బాగాలేదు, అండ్ దెన్ కొత్త ఐడియాస్ తో వచ్చేవాళ్ళం అనమాట. అందరం కూర్చొని ఇట్లా చేస్తే ఎలా చేయొచ్చు, సో దీన్ని చేస్తే మార్కెట్ ఉంటుందా లేదా, అది ఇయర్స్ ఆఫ్ డిస్కషన్ నడిచేది ఇంట్లో మనకి పిల్లలతో పాటు. సో అలాగా మా అమ్మాయి గ్రాడ్యుయేట్ అవుతున్నప్పుడు నేను డిజిటల్ ఇప్పుడు MyLegacy.ai ప్రోడక్ట్ దట్ మేము రన్ చేస్తున్నది ఫస్ట్ ఇన్సెప్షన్ వచ్చింది. ఇది చేయొచ్చా అన్నది. అంటే ఇట్ వాజ్ వెరీ రిమోట్ ఏరియా సబ్జెక్ట్, కొత్త ఏరియా, అందులో ప్రాబ్లం అయితే ఉంది కానీ మార్కెట్లో. సో ధైర్యం చేసి మొదలు పెట్టాము. షీ టుక్ ఆఫ్ అనమాట. తన కాలేజ్లో ఉన్నప్పుడు షార్క్ ట్యాంక్ లాగే ఇంకో టీవీ షో ఉండేది టిమ్ డ్రేపర్తో, మీట్ ద డ్రేపర్స్ టీవీ షో. కోవిడ్లో వీ గాట్ సెలెక్టెడ్ ఇన్ ది అవుట్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్. వాళ్ళు 12 కంపెనీస్ 14 కంపెనీస్ తీసుకుంటారు, సీజన్ రన్ చేస్తారు అనమాట. సో దట్ వాజ్ అవర్ షీ వాజ్ ద మెయిన్ రీజన్ ఫర్ అస్ టు గెట్ ఇంటూ దట్ ఏరియా. సో ట్రై చేద్దాం ఎంతవరకు అవుతుంది అన్నట్టు మొదలు పెట్టాము. అలాగా 2019లో మొదలు పెట్టిన జర్నీ ఇంకా నడుస్తూ ఉంది. అంటే ఎగ్జాక్ట్ గా ఏం సార్ ఇప్పుడు చేస్తున్నటువంటి బిజినెస్ ఏం చెప్తారు బిజినెస్ గురించి? సో సింపుల్, అంటే బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చేసాకంటే ఒక సినారియో ఇస్తాను, మీకు అర్థమవుతుంది. ఇట్లా నేను ఒక మాట విన్నాను, సారీ టు ఇంటరప్ట్ సార్. మీ ఫ్రెండ్ మరణం మిమ్మల్ని ఇప్పుడు దాకా తీసుకొచ్చింది, అంటే ఒక కొత్త ఆలోచన రేకెత్తించింది దాని నుంచి అని విన్నాను. అది ఏంటి అసలు కాన్సెప్ట్? అంటే అది ఎగ్జాంపుల్ గా ఇస్తాను. అంటే జర్నీ ముందు నుంచే ఈ ఐడియా ఉన్నది ముందు నుంచి. ఈ ఎగ్జాంపుల్ తో ఇట్ బికేమ్ వెరీ రిలవెంట్. అంటే ఐ షేర్ దిస్ అ లాట్ మోర్ దీస్ డేస్. ఎందుకంటే అది ఇమ్మీడియట్ గా టచ్ అవుతుంది, మనకి ఆలోచింప చేస్తుంది అన్నట్టు చెప్పాను అది. సో ది కాన్సెప్ట్ మేము చేసింది ఏంటి అంటే, మనకి సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు సడన్ గా మనము ఎవరన్నా బయటకు వెళ్తారు, యాక్సిడెంట్ అవుతుంది అనుకోండి, ఇంటికి రాలేకపోతారు, ఎమర్జెన్సీలో ఉంటారు, కోమాలో ఉంటారు. ది ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది? అందులోనే కాకుండా ఒకవేళ వాళ్ళకి ఏదైనా అయితే వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళకి ఎట్లా ఇన్ఫార్మ్ చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు మనందరికి ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్, మనం అందరం ఫోన్లో ఉంటాం. ఆ రోజుల్లో ఫోన్ నెంబర్లు గుర్తుపెట్టుకునే వాళ్ళం, రాసుకునే వాళ్ళము. ఇప్పుడు ఫోన్ లేనిదే మనకి నంబర్స్ గుర్తుండవు కదా. ఇందులో మీ ఫ్రెండ్స్ లిస్ట్ మీకు ఉంటుంది, నా ఫ్రెండ్స్ లిస్ట్ నాకు ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అంతా లాక్ అయిపోతుంది డివైస్. మీరు అన్నది నెంబర్లు ఎవరివి గుర్తుండట్లేదు ఇప్పుడు. ఫోన్ నెంబర్ మనం ట్రై అంటే పోయింది, ఆ హ్యాబిట్ పోయింది మనకి అది. సో అలాగా అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే, ఈ డిజిటల్ ఏజ్లో మన ఇన్ఫర్మేషన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ బిజినెస్ ఇన్ఫర్మేషన్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. మనకి ల్యాప్టాప్లో ఉంటుంది, క్లౌడ్లో ఉంటుంది, ఫోన్లో ఉంటుంది. సో ఈవెన్ బిజినెస్ అని పర్సనల్ అనే కాదు, బిజినెస్కో కూడా. సో ఇప్పుడు ఆ పర్సన్కి ఏమన్నా అయితే ఆ ఫ్యామిలీ ఎలాగా ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయగలుగుతుంది? ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెస్? కొంతమంది పాస్వర్డ్ షేర్ చేస్తామంటారు, అది యాక్చువల్లీ కరెక్ట్ కాదు. ప్రైవసీ లాస్ దే డు నాట్. చాలా మంది చెప్పేసి ఏముంది పాస్వర్డ్ షేర్ చేస్తామంటారు, ఇట్స్ నాట్ అలౌడ్, ఇట్స్ నాట్ లీగల్. అంటే మనము లీగల్ దానికి వదిలేసేస్తే అది అయినా కూడా ఒకవేళ పాస్వర్డ్ మారిపోతే మీకు యాక్సెస్ పోయినట్టే కదా. దట్స్ నాట్ ఎ సొల్యూషన్, దట్స్ ఏ స్టాప్ గ్యాప్ అనుకోండి. సో ఇలాగా ఇన్ఫర్మేషన్ లాక్ అయిపోతుంది. ఫ్యామిలీకి ఎలా వస్తుంది? ఒకవేళ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడన్నా పెట్టి ఉంటారు, అది తెలియదు కదా మనకి. సో ఇలాగా దీన్ని మేము డిజిటల్ ఫార్మాట్లో లెగసీ ప్లానింగ్, ఇన్హెరిటెన్స్ ప్లానింగ్ అని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం. సో ఇలాగా మనం ఇన్ఫర్మేషన్ అంతా అందులో స్టోర్ చేసుకొని మనకి ఫ్యామిలీతో కానీ బిజినెస్ పార్ట్నర్స్తో కానీ షేర్ చేసుకోవచ్చు. మెయిన్గా సెక్యూరిటీ మీద ఫోకస్ పెట్టామండి. సో వీ బిల్ట్ ఎ లాట్ ఆఫ్ సెక్యూరిటీ అరౌండ్ ఇట్. ఓవరాల్గా లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఈ రోట్ అబౌట్ 12 ప్యాటర్న్స్ కూడా అప్లై చేసాం దీని మీద. సో అందుకని జర్నీ కూడా లాంగర్ అయింది. సో బట్ సిన్స్ ఐఎమ్ ఎ టెక్నాలజిస్ట్, ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సాల్వింగ్ ఇట్ ఇన్ ఏ వెరీ డిఫరెంట్ వే. అందుబాటులో ఉందా అండి? ఇంకా మార్కెట్లో లాంచ్ చేయలేదండి. ఫస్ట్ ప్రోడక్ట్ ఫస్ట్ వర్షన్ clocker.com మీద లాంచ్ చేసాము. తర్వాత ఈ క్రిప్టో మార్కెట్లో ఉన్నప్పుడు క్రిప్టో యాసెట్స్ కి సొల్యూషన్ అని బ్యాంక్ లాకర్ ఒకటి క్రియేట్ చేసాము. ఆ మార్కెట్ అప్ డౌన్ మళ్ళీ అప్ అయింది. సో ఇప్పుడు అవన్నీ తీసుకొచ్చి MyLegacy.ai, my-legacy.ai, సో ఆ ప్రోడక్ట్ మీద మొత్తం ట్రాన్సిషన్ చేస్తున్నాము. జనవరి ఈ మంత్ వచ్చేసింది, జనవరి ఆల్రెడీ, జనవరి ఎండ్కి యూఎస్లో లాంచ్ చేస్తున్నాము. ఇండియా, భారతదేశం వాళ్ళు ఎప్పుడు వినియోగించుకోవచ్చు? ఎండ్ ఆఫ్ జనవరి టు ఫిబ్రవరి అనుకుంటున్నామండి. సో వీఆర్ లుకింగ్ ఫర్ పార్ట్నర్షిప్స్ అన్నమాట. మెయిన్ దీనివల్ల ఇప్పుడు దీని యాప్ సార్ ఎలా అండి? ఇది డెస్క్టాప్ యాప్, మొబైల్ యాప్ రెండు వస్తాయి. మొబైల్ యాప్ లా వస్తుంది. సో ఒక
కామన్ మ్యాన్‌కి కావచ్చు, నార్మల్‌గా ఒక సగటు మనిషికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈజ్ ఇట్ హెల్ప్‌ఫుల్ ఆర్ ఏ విధంగానే చెప్పండి? డెఫినెట్లీ ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తీసుకోండి. యాహ్! సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక ఎమర్జెన్సీ వాల్ట్ అనేది ఒకటి క్రియేట్ చేశాను. అది ఓకే. వెరీ యూనిక్ ప్యాటర్న్ ఉన్నది దాని మీద. హ్మ్. సో ఏం చేస్తానంటే నేను నాకు ఇంపార్టెంట్ ఫైల్స్, హ్మ్. నా విల్ కానీ, ట్రస్ట్ కానీ, తర్వాత బ్యాంక్ ఎనీథింగ్ దట్ ఈస్ ఇంపార్టెంట్, హ్మ్. దానిలో ఎమర్జెన్సీ ఐస్ వాల్ట్ అని ట్యాగ్ చేసుకుంటాను దాని మీద. హ్మ్. దెన్ నాకు ఐస్ కాంటాక్ట్స్ ఉంటారు. ఐస్ అంటే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఓహ్! ఓకే. ఐస్. మీ ఐఫోన్ ఉంటే ఐసీఈ. ఐఫోన్లో ఐస్ కాంటాక్ట్ అని ఉంటుంది. యాహ్! యాహ్! గమనించాను అలాగ నేను. ఐస్ హ్మ్. అంటారు. అది సింపుల్ ఫార్మాట్ అన్నట్టు. ఆ! సో మీరు ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ డెసిగ్నేట్ చేసుకొని ఓకే. వాళ్ళకి అవైలబిలిటీ ఉండేటట్టు మార్క్ చేస్తారు సిస్టంలో. ఓకే. సో అది కొద్దిగా టైం పట్టదు, ఈజీ, ఫోన్లో చేసుకోవచ్చు, డెస్క్టాప్లో చేసుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు నా ఎమర్జెన్సీ కాంటాక్ట్ అనుకోండి, మీరు అందులోకి వెళ్తే ఏం కనపడదు, యాక్సెస్ చేయలేరు. సో లెట్స్ సే ఇప్పుడు నేను యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్నాను అనుకోండి, మీకు తెలుస్తుంది. నేను అట్లాగా 3-4 ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఇచ్చాను అనుకోండి. సో మీరు వచ్చి ఓకే వాల్ట్ ఓపెన్ చేద్దాము, ఇప్పుడు మెడికల్ రిపోర్ట్స్ కావాలి నాకు, ఎట్లాగంటే ఎలా తీసుకొస్తారు? సో నా దగ్గర ఉంటాయి నా మెడికల్ రికార్డ్స్, మీకు డైలీ యాక్సెస్ ఉండదు కదా. ఉండదు. సో ఆ వాల్ట్ ఓపెన్ చేయాలి. సో మీరు వాల్ట్ చా. ఓపెన్ చేయడానికి రిక్వెస్ట్ పెడతారు. సో నేనేం చేస్తాను, నాకు అవుట్ ఆఫ్ 5 పీపుల్ 2 పీపుల్ ఇద్దరు ఓకే అంటే వాల్ట్ ఓపెన్ చేయొచ్చు అని సెట్ చేసుకుంటాను. ఓకే. అది సెట్టింగ్ అనమాట. నేను 2 పెట్టుకోవచ్చు, అంటే 5 క్లోజ్ పెట్టుకోవచ్చు. పీపుల్‌ని, ఇంట్లో వాళ్ళని ఇంకా ఇంట్లో వాళ్ళు దాదాపుగా బయట ఫ్యామిలీ మెంబర్స్. ఎనీబడి విత్ ఎన్ ఈమెయిల్ ఫోన్ యాక్సెస్. సో మీరు ఎవరు ట్రస్ట్ ఫ్రెండ్స్ కావచ్చు, యాహ్! బిజినెస్ పార్ట్నర్, ఎలాగైనా కదా. సో అప్పుడు వాల్ట్ ఓపెన్ అవుతుంది, మీరు డాక్యుమెంట్స్ యాక్సెస్ చేస్తారు. అది అండ్ వన్ ఎగ్జాంపుల్, కామన్ వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది అనేది. సెకండ్, మా ఫ్రెండ్ ఎగ్జాంపుల్లో ఆయన హీ అన్ఫార్చునేట్లీ పాస్డ్ అవే, వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఓకే. మాకు ఆయన ఫ్యూనరల్కి వెరీ ఫ్యూ అవర్స్ ముందే తెలిసింది. అది ఎలా తెలిసింది అంటే ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఉంటే తెలిసింది అనమాట. చాలామంది ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదు, పోయారు. సో I talked to him few days before. Unfortunately, he fell down and passed away. అయిపోయింది అలాగా. సో ఒకవేళ ఆయనకి ఆ సిస్టంలో వీఆర్ యాక్చువల్లీ టాకింగ్, ఫిల్ చేయాలి, చేస్తా ఉన్నాను అని చెప్తా ఉన్నారు. టైం ఎవరి కోసం ఆగదండి. We never know what happens to anybody. So we urge everybody to take priority life దానిలో. బట్ ఆ లిస్ట్ అలా ఫ్రెండ్స్ లిస్ట్ ఉన్నది అనుకోండి, ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ లిస్ట్ క్రియేట్ చేసుకుంటాను. అండ్ దెన్ ఐ కెన్ లిస్ట్ దీస్ ఆర్ ఆల్ ద పీపుల్ టు బి ఇన్ఫార్మ్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ. సాధారణంగా ఏదైనా చెప్తూ ఉంటారు, ఎమర్జెన్సీ ఇష్యూస్ లో ఉన్నప్పుడు మన వాళ్ళ నెంబర్స్ అంటూ కొన్ని పర్సనల్ గా నెంబర్స్ ప్రకారంగా పెట్టేయమంటారు. డైల్ చేసేంత టైం ఉండదు, లాక్ ఓపెన్ చేయలేము. సో ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా తయారు చేస్తారు. మా మదర్ కి యాక్చువల్లీ యాప్ లోనే ఒక ఎమర్జెన్సీ షీట్ ఉంటుంది అనమాట. తను అలోన్ గా ఉంటారు ఇక్కడ. సో దానిలో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఎమర్జెన్సీ వాల్ట్ ఓపెన్ అవుతుంది. ఎవరెవరికి మా నెంబర్స్ అన్ని అందులో ఉంటాయి అన్నమాట. సో అట్లాగా ఇట్స్ వెరీ సింపుల్. ఇంకా ఎవరికి వచ్చినా కూడా కోడ్ ఆన్ చేయగానే వాల్ట్ వస్తుంది. సో వన్ ఎగ్జాంపుల్ అట్లా కామన్ కి ఎలా యూజ్ చేసుకోవచ్చు అని. అంటే అందరూ ఉపయోగించవచ్చు, ఎవరైనా సరే. ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా దీనికి? ఏం లేదని, అండ్ యూజువల్లీ 18 and above అడల్ట్స్ అని అంటాము. సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. కిడ్స్ కి యాక్సెస్ ఇవ్వద్దు అంటారు సాఫ్ట్వేర్. బట్ ఏజ్ మనకి టెక్నాలజీ వైజ్ రిస్ట్రిక్షన్స్ లేవు. ట్రావెలింగ్ లో ఉన్న వాళ్ళకైతే చాలా మోస్ట్ యూస్ఫుల్ అండి. ట్రావెలింగ్ లో ఉన్న వాళ్ళకి మోస్ట్ యూస్ఫుల్. అండ్ ఆల్సో ఇప్పుడు ఫొటోస్ తీస్తారు కదండి, మనకి ఫొటోస్ క్లౌడ్ లో ఉంటాయి కదా, అది ఎవరి అకౌంట్ లో ఉంటుంది? మన ఓన్ అకౌంట్ లో ఉంటుంది. మనకి ఏదైనా అయితే యాక్సెస్ ఎవరికి వెళ్తుందండి? ఆబ్వియస్లీ మనకు ఉంటుంది. మన క్లోజ్ పీపుల్ ఎవరంటే వాళ్ళకి ఎలా వస్తుంది? ఓకే, అంటే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలి ఒకటి. దట్స్ లీగల్ గా కూడా. ఇప్పుడు మీరు గూగుల్ ఫొటోస్ అనుకున్నారండి ఫర్ ఎగ్జాంపుల్, గూగుల్ ఆ పాస్వర్డ్ మీకు లేదు. సో ఎలా యాక్సెస్ చేస్తారు? గూగుల్ మీరు రిక్వెస్ట్ చేసుకోవాలి కదా. మీరు ఏం రిక్వెస్ట్ చేస్తారు? మా ఫ్యామిలీ మెంబరు పోయారు, నా ఫొటోస్ కావాలి అంట. యాక్చువల్లీ దిస్ ఈస్ హౌ వీ స్టార్టెడ్ అవర్ కంపెనీ. గూగుల్, యాపిల్, ఆల్ దోస్ గైస్ కోర్టులో కేసులు 5-6 ఏళ్ళు నడిచేవండి. ఒక మిలిటరీ ఆయన ఫస్ట్ కేసు అనమాట. ఈ పాస్డ్ అవే ఇన్ ఆఫ్ఘనిస్తాన్లోనే ఎక్కడ. ఆ మదర్ వాజ్ ఆస్కింగ్ పర్మిషన్ టు గివ్ దేర్ ఫొటోస్. ఇవ్వలేదు వాళ్ళు. ప్రైవసీ లాస్ అలౌ చేయవు మాకు, మేము ఇవ్వము అని. షీ వెంట్ టు సుప్రీం కోర్ట్ అండ్ కేసు గెలిచారు ఆవిడ. తర్వాత లండన్లో కేసు. ఇట్లా అన్ని కేసులు అయిన తర్వాత ఇప్పుడు రూల్స్ మార్చారు కొద్దిగా. గూగుల్లో కానీ మీరులోకి లెగసీ కాంటాక్ట్ అని ఉంటుంది. లెగసీ కాంటాక్ట్ అందులో డెసిగ్నేట్ చేస్తే వాళ్ళకి ఇస్తారు. సిమిలర్లీ బ్యాంక్ అకౌంట్స్ లో మీకు డెసిగ్నేట్ ఉంటారు కదా, సేమ్ కాన్సెప్ట్ ఇప్పుడు సాఫ్ట్వేర్ కూడా అవుతుంది. సో మా సిస్టంలో ఏం చేస్తామంటే మీకు ఈజీ చేస్తాం అనమాట. మీరు ఆన్లైన్ అకౌంట్స్ అని లిస్ట్ చేసుకొని దీస్ ఆర్ అవర్ సిగ్నిఫికెంట్ కాంటాక్ట్స్ అని చేసేసుకుంటే ఇట్ విల్ క్రియేట్ అ విల్ ఫర్ యూ. సో మీరు అది ప్రింట్ చేసేసుకొని యూ హ్యావ్ ప్రూఫ్ దట్ ఐ డిడ్ ఇట్.
సో వాళ్ళకి అగేన్స్ట్ చేయడానికి ఏముండదు. సో ఇట్లా చిన్న చిన్న థింగ్స్ దట్ వాట్ వీ హ్యావ్ డన్ ఓవర్ half a dozen different features that we built అన్నమాట. సో ఎక్స్పెక్టింగ్ సో త్వరలో రాబోతోంది. ఫైన్. అండ్ ఆప్తా గురించి సార్, ఇప్పుడు మీరు ఆప్తాకి ఏం చేస్తున్నారు? సో నేను ఆప్తా బిజినెస్ టీమ్ మెంబర్ అండి. టీమ్ మెంబర్, టీమ్ మెంబర్ని వాలంటీరింగ్ చేస్తా ఉన్నాను ఇక్కడ. ఓకే. ఇప్పుడు హైదరాబాద్ లో జరగబోతున్న ఈవెంట్. అవునండి, రేపు మన 4th 5th జరుగుతూ ఉంది. మ్యాసివ్ స్కేల్లో జరుగుతూ ఉందండి. అంటే బీన్ విత్ ఆప్తా ఫర్ క్వైట్ సమ్ టైమ్. మాకు యుఎస్ లో బిజినెస్ మీట్స్ ఉండేవి వన్స్ a year, తర్వాత మంత్లీ మీట్స్ అలాగా స్మాల్ స్కేల్లో ఉండేవి. ఇప్పుడు మా లీడర్షిప్ రమేష్ సుమ్ గారు, చంద్రనల్లం గారు, దేర్ విజన్ ఈజ్ వెరీ బిగ్ దట్ గ్లోబల్గా కనెక్ట్ చేయాలి, మనము కొలాబరేట్ చేయాలి, నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ తీసుకురావాలి అనేది. ఎవరైనా రావచ్చండి దీనికి? ఎవరైనా రావచ్చండి. రిజిస్ట్రేషన్ దెర్ ఇస్ రిజిస్ట్రేషన్ ఫీ, సో యూ హ్యావ్ టు రిజిస్టర్ అండ్ కమ్. హైటెక్స్లో 4-5 తారీఖులో జరగబోతుందండి ఆప్తా వారిది ఒక పెద్ద ఈవెంట్. ఎవరైతే యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారో, లేకపోతే ఆల్రెడీ మేము బిజినెస్ చేస్తున్నాం కానీ సక్సెస్ అవ్వట్లేదు, మాకు పర్ఫెక్ట్ గైడెన్స్ కావాలి, ఫైనాన్షియల్ హెల్ప్ కావాలి, ఇలా అన్న వాళ్ళకి ఒక పెద్ద ఒక వరం అనే చెప్పుకోవాలి కదా సార్. సో నాకు వీటి గురించి విన్న తర్వాత అనిపించింది, ఈ బిజినెస్కి సంబంధించి కూడా చాలా డౌట్స్ ఏంటంటే, ఏవి సక్సెస్ఫుల్ బిజినెస్లు ప్రస్తుతం మార్కెట్లో ఉన్నాయి? ఫస్ట్ స్టార్టింగే మేము అదరగొట్టేయాలని చెప్పి చాలామందికి ఆలోచన ఉంటుంది. అడుగు వేస్తే అది సక్సెస్ అవ్వాలి అంతే, డ్రాప్ అవ్వటము లేకపోతే లాస్ అవ్వడం ఇవన్నీ మాకు వద్దని చెప్పి చాలామంది ఫస్టే చాలా గ్రాండ్గా ఆలోచించి చాలా భారీ ఎత్తున లాంచ్ చేసేస్తూ ఉంటారు. అలాంటివి ఏవి సక్సెస్ఫుల్ బిజినెస్లు ఉన్నాయి అసలు ఇప్పుడు? ఐడియాస్ యాక్చువల్లీ ఐ విల్ గివ్ ఎ డిఫరెంట్ ఆన్సర్ అండి. ఇప్పుడు బిజినెస్ సక్సెస్ యాజ్ ఎ డిఫరెంట్ మీనింగ్ అండి. అంటే మన కొంతమందికి మనీ కావచ్చు, కొంతమందికి లెర్నింగ్ కావచ్చు, ఇది డిఫరెంట్. ఆ డెఫినేషన్ కూడా మారుతూ ఉంటుంది. మీరు ఫేమ్, there's nothing wrong అండి. There's nothing wrong in making money, nothing wrong in getting fame, nothing wrong in getting ego satisfied. There's nothing wrong with it. ఎందుకంటే మనకు పర్సనల్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ కావాలి, అవతలోడికి ప్రూవ్ చేద్దాము అని ఉంటుంది, తప్పు లేదు అందులో. సో ఈ మోటివేషన్ ఏదన్నా కానీ కూడా బిజినెస్లో సక్సెస్ అది రావడానికి సక్సెస్ డెఫినేషన్ కూడా సెట్ మారుతూ ఉంటుంది అనమాట మన వెళ్తున్న దాన్ని బట్టి. అండ్ మోస్ట్లీ బిజినెస్లు కూడా ఐ వుడ్ డివైడ్ 2 కేటగిరీస్ అనమాట. స్టార్ట్అప్ ఈజ్ డిఫరెంట్ కల్చర్ వర్సెస్ రెగ్యులర్ ఎనీ బిజినెస్. మనకి చాయ్ దుకాణం పెట్టుకోవచ్చు, లేకపోతే సోలార్ బిజినెస్ పెట్టుకోవచ్చు, లేకపోతే అగ్రికల్చరల్ బిజినెస్, అవి డిఫరెంట్ మోడల్. మీకు అందులో లాజిస్టిక్స్ వేరే ఉంటుంది, మైండ్ సెట్ వేరే ఉంటుంది. స్టార్ట్అప్ టెక్నాలజీ వచ్చేటప్పటికి కంప్లీట్గా డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుందండి. అవన్నీ హెవీ ఇన్వెస్ట్మెంట్స్తో కూడినే ఉంటుంది. డొమైన్ నాలెడ్జ్ కావాలి. స్టార్ట్అప్ అన్నది కోడింగ్ వస్తే చేసుకోవచ్చు అన్నది ఈజీగా స్టార్ట్ చేస్తారు. సో ఫెయిల్యూర్ రేటు మోస్ట్లీ ఇందులో ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఈజీ టు స్టార్ట్. స్టార్ట్అప్స్ ఎందుకంటే ఇప్పుడు జాబ్ చేస్తూ ఉంటారు మీరు, సైడ్లో ఈవినింగ్ ఒక ఐడియా ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ మీకు మెయిన్ జాబ్తో కాన్ఫ్లిక్ట్ లేనంత వరకు మీరు చేసుకుంటే మీకు ఎథికల్గా ఏం ప్రాబ్లమ్స్ రావు. అలా చేసుకుంటున్నప్పుడు దెన్ ఈజీ టు డూ. మీరు యూ కెన్ గెట్ ఫర్దర్ అలాంగ్ వైల్ యూఆర్ హ్యావింగ్ ఎ జాబ్ ఆర్ యాజ్ ఎ బ్యాకప్ ఉన్నట్టు. కానీ శ్రీకాంత్ గారు, చాలా వరకు ఇదే మేజర్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్. కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటారు, బట్ బిజినెస్ చేయాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉంటుంది, ఒక అడుగు అక్కడ వేస్తూ ఉంటారు. ఇక్కడ 2 పడవల ప్రయాణం అనేది కష్టమా, లేకపోతే అసలు అది కరెక్టా కాదా అని మాట్లాడదాం. పర్సనల్గా అయితే అలాగే చేస్తే బెటర్ అండి. యాజ్ లాంగ్ యాజ్ మీ ప్రైమరీ జాబ్కి మీరు జస్టిఫై చేస్తున్నంత వరకు. మీరు ఒక చోట శాలరీ తీసుకొని ఆ టైంలో వేరేవి చేసుకుంటే ఇట్స్ నాట్ ఎథికలీ కరెక్ట్, మోరలీ కరెక్ట్. మీరు చేసుకొని మీకు మిగతా ఫ్రీ టైంలో ఫస్ట్ అది మీకు యూజువలీ జాబ్లో ఉన్నప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు సైన్ చేస్తారు అగ్రిమెంట్. ఇప్పుడు మీరు రీటైల్ స్టోర్ ఉంది అనుకోండి, కంప్యూటర్ స్టోర్ ఉంది డెల్ లాగా, మీరు పక్కన వెళ్ళి ఐఎమ్ గోయింగ్ టు అసెంబుల్ ల్యాప్టాప్స్ అని అమ్ముతాను అంటే అది డైరెక్ట్ సేమ్ ప్రోడక్ట్, ఇట్స్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. వాళ్ళకి తెలియకపోవచ్చు, బట్ అది అవాయిడ్ చేసుకుంటే బెటర్. సో మీరు అలా కాకుండా సాఫ్ట్వేర్లు వేరే ప్రోడక్ట్స్, అండ్ మెనీ ఏ టైమ్స్ యాక్చువల్లీ కంపెనీస్ కూడా యూ కెన్ రిపోర్ట్ ఇట్ టు ద కంపెనీ. నేను ఇలాగ చేస్తున్నాను, యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ అన్నప్పుడు వాళ్ళు అలౌ చేస్తారు అనమాట. బట్ అది అగైన్ డిస్క్రిషనరీ. సో అంటే మెయిన్ జాబ్ ఏదైతే చేస్తున్నారో దానికి ఇంపాక్ట్ అవ్వకుండా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండకూడదండి. దట్ ఈస్ ద నెంబర్ 1 థింగ్. అలా లేనప్పుడు మీరు మీ ఈవినింగ్ టైం, పర్సనల్ టైము అలా చేసుకోవచ్చు.
అండ్ ద మోర్ లాట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే జంప్ ఇన్ అయ్యి ప్రోడక్ట్ బిల్డ్ చేయడం అలా చేస్తారు. నేను కైండ్ ఆఫ్ అలాగే చేశాను కూడా మోస్ట్ ఆఫ్ ది పార్ట్. ఓకే. బట్ ద మోర్ రీసెర్చ్ యూ డూ, ద మోర్ లెర్నింగ్స్, అంటే అంతకుముందు ఈ జర్నీ చేసిన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని చేయగలిగితే దట్స్ ద బెస్ట్ వే. బట్ చాలా మంది బిజినెస్ మీద ఇష్టంతోనో లేకపోతే ఎలా అయినా ప్రూవ్ చేసి చూపించాలన్న ఆ కసితోనో చేస్తున్నటువంటి ఆ జాబ్ని వదిలేసి వచ్చేస్తూ ఉంటారండి. ఇస్ ఇట్ కరెక్ట్? అది కరెక్టా రాంగా అన్నది వాళ్ళ పర్సనల్ సిచ్యువేషన్ మీద డిపెండ్ అవుతుంది. సో Okay. నేను ఐ లెఫ్ట్ మై జాబ్. ఓకే. నా పర్సనల్ రీజన్స్ వేరు. ఐ హ్యాడ్ అ వెరీ లాంగ్ కెరియర్. హా. నేను ఐ షుడ్ హ్యావ్ పర్సనల్గా ఐ ఫెల్ట్ దట్ ఐ షుడ్ హ్యావ్ స్టార్టెడ్ మై కెరియర్ లిటిల్ బిట్ ఎర్లియర్. సో ఆ టైంలో ఫోకస్ కూడా ఇవ్వాలి నేను అన్నది ఉన్నది, హోప్ ఉండింది. బట్ మా సిచ్యువేషన్లో మార్కెట్ కంప్లీట్గా క్రాష్ అయింది. వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్. ఓ మై గాడ్. సో వీ హ్యాడ్ టు గో త్రూ ఎ వెరీ డిఫికల్ట్ జర్నీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేనేజింగ్ ఇట్. బట్ దట్స్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అలాగా. సో దెర్ ఇస్ నథింగ్ రైట్ ఆర్ రాంగ్ ఇన్ బిజినెస్ అండి. మీరు ఆ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు యంగ్స్టర్స్ ఉన్నారు అనుకోండి, మీ రిస్క్ చాలా తక్కువ. ఇప్పుడు చేయలేకపోతే మీకు ఎప్పుడు చేయగలుగుతారు? సో మై అడ్వైజ్ ఈజ్ ఫస్ట్ 10 years ఇన్ యువర్ కెరియర్ ఏమన్నా చేయగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు డూ అండి. కోర్స్ కరెక్షన్ చేసుకోవచ్చు. ద లాంగర్ యువర్ ఇన్ యువర్ కెరియర్ యువర్ సెటిల్డ్ ఇన్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి అండ్ అవుతుంది. మీకు సడన్ గా ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి, పిల్లలకి చదువులని అక్కడ అవి ఇన్ని ఉంటాయి, అవన్నీ డిస్టర్బ్ చేయడం చాలా డిఫికల్ట్ అవుతుంది. సో యంగ్స్టర్స్ దట్స్ వన్ థింగ్ ఐ didn't have enough education at the time. ముందు earlier first 10 years in your career, that's the time to risk అన్నట్టు. ఓకే. అంటే ఒక పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్కి ఉండాల్సినటువంటి లక్షణాలు మాట్లాడదామండి. ఎందుకంటే అన్నీ ఎదుర్కోవాలి, అప్స్ అండ్ డౌన్స్ అనేవి బిజినెస్లో క్వైట్ కామన్ అని చెప్తూ ఉంటారు. వాటన్నిటిని తట్టుకోవాలంటే ఎలా ఉండాలి అసలు? దట్స్ ఎ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. క్యారెక్టరిస్టిక్స్ అన్నవి ఇండివిజువల్గా, అంటే మీరు సింపుల్ ఎగ్జాంపుల్ మీకు మ్యారథాన్ వినే ఉంటారు, 40 kilometers ట్రైనింగ్. ఇప్పుడు మ్యారథాన్ చేయగలిగితే మీరు ట్రైనింగ్ అవ్వగలిగితే అలాగా ఉంటుంది బిజినెస్లో చేయడం అన్నది. అంటే మన ఓన్ డిఫరెంట్, అది డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ పీపుల్ ఉంటారు. సన్నటోళ్ళు ఉండొచ్చు, లావటోళ్ళు ఉండొచ్చు, వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ వేరే ఉంటుంది, మోటివేషన్ వేరే ఉంటుంది. బట్ ఇట్ ఈస్ అ లాంగ్ జర్నీ. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెషర్ని తట్టుకునే సిచ్యువేషన్ కావాలి. అండ్ దెన్ షార్ట్ టర్మ్ గోల్స్ ఉండకూడదు. ఇట్స్ ఎ లాంగ్ జర్నీ అని తెలియాలి. ప్లస్ హార్డ్ వర్క్ భయపడకూడదు. లెసన్స్, మెయిన్ థింగ్ ఏంటి అంటే మనం లెసన్స్ లెర్న్డ్, దాని నుంచి ఏం నేర్చుకున్నాము, ఎట్లా కరెక్ట్ చేసుకోవచ్చు, దాని నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని వెళ్ళలేని వాళ్ళు డ్రాప్ అయిపోతారండి. తీసుకొని అది ఇట్స్ నాట్ ఈజీ అండి. అంటే స్టార్ట్అప్ జర్నీ ఆర్ ఎనీ బిజినెస్ జర్నీ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీబడి. That doesn't mean everybody should try it, but if it's not your cup of tea అంటారు కదా, ఒకవేళ మీరు చేయలేకపోతే అందులో తప్పులేదు, ట్రై చేశారు వదిలేశారు అంతే. కానీ శ్రీకాంత్ గారు చాలా వరకు ఏంటంటే కొన్ని జర్నీస్ బిజినెస్ ఎలా అంటే మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంటుందండి. ఒక్క టైం ఉంటుంది చూసారా, అసలు సడన్ డ్రాప్ అంతే. అది తట్టుకునే వాళ్ళు పర్వాలేదు, కానీ తట్టుకోలేని వాళ్ళైతే ఈవెన్ డిప్రెషన్స్లోకి వెళ్ళిపోవటము, ఇంకా కంప్లీట్గా ఉన్న వాటిని కూడా పాడు చేసుకోవడము, వేరే బిజినెస్లన్నీ కూడా ఇలా చేస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు చేయాల్సిందే వస్తుందండి, అది తప్పదండి. మనకి ఎందుకంటే ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్ మనం కంట్రోల్ చేయలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా కేసులోనే నేను జాబ్ వదిలేసాను అండ్ దెన్ వీఆర్ బిల్డింగ్ ఏ ప్రోడక్ట్ ఫర్ క్రిప్టో మార్కెట్. ఇన్వెస్టర్స్తో సజెషన్స్ తీసుకొని ఇందులో తప్పకుండా మనకి $multi-million ప్రాజెక్ట్ వస్తుంది అని ఒక 2 months డిలే అయింది మనకి చేయడం. ఆ డిలేలో మార్కెట్ మొత్తం కంప్లీట్గా క్రాష్ అయిపోయింది. సో హౌ వుడ్ వి ప్రిడిక్ట్ 6 months బిఫోర్? You won't predict it. Crypto was treated in our business. There is no choice కదండి. So you're already pathway. Then we evaluate your situation. Okay, ఏం చేయగలం మనం, what is the best we can get to it. So మా సిచ్యువేషన్లో ఇన్నోవేషన్ ఉన్నది, ప్రోడక్ట్ ఇన్నోవేషన్ ఉన్నది, ప్యాటెంట్స్ ఫైల్ చేసాము, ఇందులో వేరే వాళ్ళు ఎవరికి ప్రోడక్ట్ లేదు. సో ఈ మార్కెట్ వదిలేస్తే దీన్ని సెక్యూరిటీ బిల్డ్ చేసామండి, బ్యాంక్ లాకర్ లాగా బిల్డ్ చేసాము. సో దీన్ని ఏ మార్కెట్లోనైనా మనం ఉపయోగించవచ్చు. సో ఇంతవరకు వచ్చాం కదా, వీ విల్ గో హెడ్ అండ్ ఫినిష్ అవుట్, ఎలా అవుతుందో చూద్దాము అన్నట్టు చేసుకుంటూ వచ్చాం. సో ఇప్పుడు మీరు అన్నదాన్ని బట్టి అయితే ఓర్పు చాలా అవసరం అనిపిస్తుంది. చాలా అండి, పేషెన్స్ కావాలి. మెయిన్గా ఆ తట్టుకునే మానసిక స్థైర్యం, మనకి అనలైజ్ చేసుకునే కెపాసిటీ కావాలండి. అది మెయిన్గా దట్స్ ప్రాబబ్లీ వేర్ ది యంగ్స్టర్స్ కానీ తర్వాత కొద్దిగా మెచ్యూర్ కెరియర్లో ఉన్న వాళ్ళకని డిఫరెన్స్ రావచ్చు. బట్ ఇట్ వాజ్ ఎవ్రీ డే ఇన్ డే అవుట్. దెర్ ఆర్ సర్టన్ డేస్, మాకు సింపుల్ ఎగ్జాంపుల్, ఒక ప్యాటెంట్ అప్లై చేసాం, సంబడి ఫైల్డ్ అ ప్యాటెంట్, మనం సంథింగ్ వెరీ సిమిలర్,
విత్ ఇన్ ఎ ఫ్యూ డేస్ టైంలో అన్నమాట. సో ఓకే 3 days డౌన్ అయితే అసలు అంటే ఇట్ వాజ్ డెవస్టేటింగ్ అన్నట్టు. ఏం చేస్తాం మనం అంటే చాలా మంది అంటారు మీకు ఒక ఐడియా వస్తే 7 మందికి వస్తుంది సేమ్ ఐడియా ఇది టైంలో కూడా విన్నాను నేను చాలా అంటారు, మందికి. విచ్ ఇస్ ట్రూ అండి. యూ విల్ నెవర్ నో. ఉంటుందా ఎక్కడో అసలు? ఐ హావ్ సీన్ కపుల్ ఆఫ్ టైమ్స్ ఓకే అంటే మనుషులు పోలిన మనుషులు 7 ఉంటారని తెలుసు కానీ ఐడియాస్ కూడా ఐడియాస్ కూడా అలాగే రావచ్చండి. వస్తాయండి. ఇప్పుడు మేము స్టార్ట్ చేసిన ఐడియాస్తోనే మేము చేసినప్పుడు మా ముందు ఒక కంపెనీ 2 కంపెనీస్ ఉండేవి. మేము స్టార్ట్ చేసినప్పుడు మేము వేరేగా చేద్దాం అనుకున్నాము, సెక్యూరిటీ ఫోకస్ ఇచ్చాము, వాళ్ళు ఇవ్వలేదు. సో డిఫరెన్షియేషన్స్ చూసుకొని మొదలు పెట్టాం. ఇప్పుడు సేమ్ ఫీల్డ్లో 6 కంపెనీస్ వచ్చినాయి. సో అంటే ఆ టైం అదే టైం అలాగే ఫ్రేమ్ లో ఆలోచించారనే అది వాళ్ళు మమ్మల్ని కాపీ కొట్టారు అనొచ్చు, అవన్నీ తర్వాత సంగతి. వాళ్ళకి జెన్యున్ గా ఐడియా వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు చూస్తున్న దాదాపు బిజినెస్ అన్ని కూడా అలాగే ఇంచుమించుగా ఒకలాగే ఉంటాయి కదా sir. అవునండి, ఇప్పుడు Success జొమాటో అయినప్పుడు. అంటారు, ఇవి అంటారు, స్విగ్గీ అంటారు, అంటే ఇవన్నీ అంటే Same, మార్కెట్ ఈస్ బిగ్ streamline ఎనఫ్ అండి. is. మీ డిఫరెన్షియేషన్ మీరు తీసుకొచ్చి మీరు చేసుకున్నప్పుడు దేర్ ఇస్ ఎనఫ్ మనీ ఫర్ ఎవ్రీబడి. స్పేస్ ఉంది అన్నప్పుడు అన్ని సక్సెస్ అవుతాయి. అవును. తర్వాత కాంపిటీషన్ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుంది. Yeah. కానీ సార్ నా దగ్గర ఒక మంచి బిజినెస్ ఐడియా ఉంది కానీ డబ్బులు లేవు. అదే నా ఫ్రెండ్ దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి కానీ బిజినెస్ ఐడియాస్ అనేవి లేవు. ఎవరు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి అని అంటే ఒక దట్స్ ఎ గుడ్ కాంబినేషన్ అండి. అంటే ఒక బిజినెస్ సక్సెస్ చేయాలన్నా లేకపోతే అసలు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ముందు ఐడియా ముఖ్యమా ఆర్ ఫైనాన్షియల్ సపోర్ట్ ముఖ్యమా? ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. బోత్ ఆర్ ఇంపార్టెంట్, ఓకే బోత్ ఆర్ నీడెడ్. కానీ ఇన్ మై ఒపీనియన్ చూసిన దానికి ఎగ్జిక్యూషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు ఐడియాస్ కోకొల్లలు అండి. ఎంత అదే మనం ఇందాక మెన్షన్ చేశాను, కొన్ని ఐడియాస్ ఎంత సక్సెస్ అయినాయి అంటే వాళ్ళ కాపీ ఐడియా. అది మార్కెట్లో 20 ఏళ్ళ నుంచి చేసిన ఐడియాస్నే తీసుకొని ఎగ్జిక్యూషన్ మార్చారు, ఓకే వాళ్ళ డెమోగ్రాఫిక్స్ మార్చారు. దానికి నేను పేర్లు తీసుకోను కంపెనీ నేమ్స్, బట్ మార్కెట్లో ఉన్న ఐడియాని, ఏళ్ల తరబడి ఉన్న ఐడియాని తీసుకొని ఈ సెగ్మెంట్లో మోస్ట్లీ ఓల్డర్ పీపుల్ వాడతారు ఇది, మనం డెమోగ్రాఫిక్స్ మార్చేసి యంగర్ వాళ్ళకి అయ్యేటట్టు చేద్దాము అని చెప్పేసి జస్ట్ కలర్స్, ప్రతి వెబ్సైట్, ఈజీ ప్రాసెస్, ఇన్వెస్టర్స్కి విజన్ అమ్మే సెల్ చేసి దే స్టార్టెడ్ విత్ ఫండింగ్ అండి. ఇప్పుడు ఎలా ఉందండి? దే హ్యావ్ డూయింగ్ వెరీ గుడ్. దే ఆర్ డార్లింగ్ ఇన్ ద మార్కెట్. అంటే చూస్తే కొంతమంది ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్తే ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తావు, వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి అంటే ఆన్సర్ లేవు. బట్ దే హ్యావ్ ఎగ్జిక్యూషన్, దే హ్యావ్ ఎక్స్పీరియన్స్ అండ్ దే హ్యావ్ ఇన్వెస్టర్స్ టు ఫండ్ దెమ్. సో ఎగ్జిక్యూషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆచరణ చాలా ముఖ్యం. చాలా అండి, ఎందుకంటే మోస్ట్ కంపెనీస్ ఫెయిల్ బికాస్ దే డోంట్ హ్యావ్ ఎన్ ఎగ్జిక్యూషన్ ప్లాన్. మనకి మార్కెట్కి మీరు ఐడియాస్ బిల్డ్ చేయొచ్చు, కానీ దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళి ఎలాగా దాన్ని సక్సీడ్ చేయగల, ఈవెన్చువల్లీ కస్టమర్స్ కొంటారా లేదా అన్న దాని మీద మీ సక్సెస్ డిపెండ్ అవుతుందండి. అది ఎలా చేయాలి అన్నది ముందు మనం సాల్వ్ చేసుకుంటే మిగతావన్నీ దాని దారిలో పడతాయి. సో ఎగ్జిక్యూషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తారండి, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తారు. వినటానికి నాకు ఫస్ట్లో నచ్చేది కాదు, ఇప్పుడు జర్నీ అయిన తర్వాత అర్థమైంది అనమాట. అది ఏంటి అంటే, మీకు ఐడియా ఉంటే 10 మంది దగ్గర సబ్స్క్రిప్షన్ సీ ఇఫ్ దే కెన్ బై యువర్ ప్రోడక్ట్. ఉండక్కర్లా, ప్రోడక్ట్ ఉండక్కర్లేదు. ఒకవేళ ఇది బిల్డ్ చేస్తే నువ్వు కొనగలుగుతావు, డబ్బులు తీసుకో వాళ్ళ దగ్గర ముందు, సబ్స్క్రిప్షన్ 10 మంది దగ్గర తీసుకో, దెన్ టు 100 members, దెన్ యూ హ్యావ్ సంథింగ్ అని. సో యూ కెన్ సెల్ యువర్ ప్రోడక్ట్ బిఫోర్ యూ బిల్డ్ ఇట్. ఐడియా ఉన్నప్పుడు. దట్ ఈస్ మై సజెషన్ అండి. కానీ అసలు అది ఎలా సాధ్యం సార్? మీ కళ్ళతో ప్రోడక్ట్ చూస్తేనే కానీ, అనుభవిస్తేనే కానీ. మీకు యాక్చువల్ లాజిస్టిక్స్ మారుతాయండి. మీరు ప్రోడక్ట్ బిల్డ్ చేస్తున్నప్పుడు మీ థాట్ ప్రాసెస్ వేరే ఉంటుంది. దీన్ని ఎట్లా మార్కెట్లోకి తీసుకెళ్లాలనే ఉంటుంది. అది కాకుండా ప్రోడక్ట్ అయిపోయింది అని అనుకోండి, మీరు నెక్స్ట్ ఫేజ్కి సేల్స్కి వెళ్తారు. సేల్స్కి ఏంటి, ఇప్పుడే చేయమంటున్నారు మీరు, అంతేనా? మీరు ముందు సెల్ చేసి తర్వాత బిల్డ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో అలాగే ఉన్నారండి? లేదండి. ఇది ఎలా ఉంటుందంటే, మనకి ఈత నేర్చుకునే వాళ్ళకి బయట నుంచి నేర్చుకునే వాళ్ళు చెప్తారు అట్లా చేయి, ఇట్లా చేయి, అట్లా చేయి అని. నీళ్ళలో దూకిన వాళ్ళకి దే విల్ గో త్రూ దేర్ ఓన్ జర్నీ. సో కొంతమంది నేర్చుకుంటారు, కొంతమంది నేర్చుకోరు. నేను అట్లా పడి నేర్చుకున్నామని అందులో వెళ్ళిన తర్వాత తెలుస్తుంది మన పర్సనాలిటీకి ఎలా చేయాలి అన్నది. బట్ ఇట్స్ ఏ ఫన్ అండ్ ఫ్రస్ట్రేటింగ్ ప్రాసెస్. అన్నీ ఉంటాయి.
అవునండి. సో అన్నీ కంట్రోల్ చేసుకోవాలి, అన్నీ కొత్తవి తెలుసుకుంటూ ఉండాలి, కొత్తవి కొన్ని వదిలేస్తూ ఉండాలి. అలా మీరు ఇప్పటివరకు ఈ జర్నీలో ఏమన్నా బాగా అలవాటైనవి బిజినెస్‌కి సంబంధించి వదిలేసినవి ఉన్నాయా? చాలా హ్యాబిట్స్ ఆర్ ఉన్నాయండి. ఎనీథింగ్? చాలా ఉన్నాయి. ఎవ్రీడే లెర్నింగ్ ప్రాసెస్ అండి. మనకి ఈరోజు ఏం వర్కౌట్ అవుతుంది, ఈరోజు ఏం వర్కౌట్ అవుతలేదు చూసుకుంటూ ఉండాలి. అండ్ లుకింగ్ బ్యాక్ నాకు అంటే నా హ్యాడ్ ఎ వెరీ లాంగ్ టెక్ కెరియర్. సో, వెరీ హెడ్ స్ట్రాంగ్ ఉండేది. ఆ! అంటే ఓకే, నాకు తెలుసు అవునా? నేను ఎట్లా చేయాలో అన్నట్టు ఆ! అన్నది. లుకింగ్ బ్యాక్ ఓవర్ ఐ ఐ కాన్ఫిడెన్స్ అని? ఓవర్ కాన్ఫిడెన్స్ అని కాదు. అది అనుకోవచ్చు. ఓవర్ మేబీ ఐ డిడ్ంట్ హావ్ టు ఐ డోంట్ వాంట్ టు అడ్మిట్ థట్, బట్ ఉండొచ్చు. ఓకే. అదే ఉండొచ్చు. హ్మ్. హెడ్ స్ట్రాంగ్ ఉండొచ్చు. యాహ్! ఐ వాస్ బేసిక్‌గా. ఓకే. అండ్ మా అంటే పబ్లిక్ ఫోరమ్‌లోనే చెప్తా ఉన్నాను నేను. మా హ్మ్. అమ్మాయి నేను కో ఫౌండర్స్. హ్మ్. తను కొన్ని సజెస్ట్ చేసేది. హ్మ్. నాకు తెలుసులే నేను చేస్తున్నాను, ఇంకా చిన్న పిల్లవే కదా! ఇద్దరం ఈక్వల్ పార్ట్నర్స్ అయినా కూడా ఆ యాటిట్యూడ్ ఉండేది నాకు కొద్దిగా. ఓకే. అంటే నేను చూసాను, బిల్డ్ చేశాను కదా! యాహ్! ఇట్లా వెళ్దాంలే అనుభవం అన్నట్టుండేది. ఉంది నౌ కాబట్టి. లుకింగ్ బ్యాక్ 3 ఇయర్స్ సమ్ ఆఫ్ ద థింగ్స్ మేబీ ఐ షుడ్ంట్ హావ్ డన్ ఇట్. ఓహ్! సో, అదొకటి ఆ మారింది. అవేర్‌నెస్ మనకి తెలుసుకొని ఆ కరెక్షన్ కావాలండి. మనకి న్యూట్రల్‌గా మనము చూసి మనం ఎట్లా మార్చుకోవచ్చు ఓకే. సో అన్నది అది వెరీ కీ. వదిలేసారు మీరు. ఈ కొంత మార్పు ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మోస్ట్‌లీ ఎలాగంటే ఓకే, ఇఫ్ సంబడీ కమ్స్ అండ్ గివ్స్ ఎ సజెషన్, ఓకే ఆ! లెట్స్ సీ దానిలో వాల్యూ ఎంత ఉన్నది. తీసుకోవడం స్టార్ట్ చేశారు. చాలా హ్మ్. చాలా దట్ బికమ్స్ వెరీ ఈజీ సో అండి అది తర్వాత. కొత్తగా అలవాటు చేసుకున్న విషయం అని అనుకోవచ్చా? ఇది అనుకోవచ్చండి. అందరికీ రిలేట్ అవుతుందా అండి? అందరికి, ప్రతి జనరల్ ఒక్కళ్ళకి? అంటే జనరల్ యాటిట్యూడ్ కదండి. ఇట్ డజంట్ రిలేట్ టు బిజినెస్ అనే కాదు, కెరియర్‌లో కూడా యాహ్! ఇలాగే ఉంటది. ఎవరికైనా సరే. ఎవరికైనా కూడా. హ్మ్. అంటే ఒక సంబడీ గివ్స్ ఎ సజెషన్, మనము ఎలా రియాక్ట్ అవుతాము అన్న దాన్ని బట్టి మన సక్సెస్ కూడా డిపెండ్ అవుతుందండి. మనం యాంగ్రీ అవ్వచ్చు, అరే వాళ్ళేంటి మనకు సజెషన్ ఇస్తున్నారా అని కరెక్ట్. అనుకోవచ్చు. హ్మ్. తీసుకొని సరే ఏదో చెప్పారు, మనం మంచి కోరి చెప్పారు, మనం ఇంప్లిమెంట్ చేస్తామా లేదా అన్నది తర్వాత హ్మ్. సంగతి అని. హ్మ్. మీ సజెషన్స్ కావాలి సార్. ఎలా అసలు ఇప్పుడు వచ్చే వాళ్ళకి, ఎంటర్‌ప్రెన్యూరే కావచ్చు, బిజినెస్ మెన్ ఆర్ బిజినెస్ విమెన్, వీళ్ళకైనా సరే ఎటువంటి సజెషన్స్ ఇస్తారు మీ ఎక్స్‌పీరియన్స్‌తో? ఈ రోజుల్లో సపోర్ట్ చాలా ఉందండి. హ్మ్. ఇప్పుడున్న నెట్వర్కింగ్ కెపాసిటీ కానీ, ఎడ్యుకేషన్ కానీ, యూట్యూబ్‌లో కానీ, హ్మ్. మీరు అసలు ఒక బిజినెస్‌లోకి వెళ్ళాలి అంటే మీకున్న రిసోర్సెస్ చాలా ఎక్కువ. హ్మ్. మీకు నెట్వర్కింగ్ ట్యాప్ చేసుకోవడము, తర్వాత గ్రూప్స్‌లోకి అవ్వడం అనేది సోలోగా స్టార్ట్ చేయడం అంత రికమెండెడ్ కాదు అని చెప్తాను. హ్మ్. మీరు ఓన్‌గా మీకు ఓకే. టీమ్‌తో వెళ్ళాలి. అంటే హ్మ్. సోలోగా చేయలేరండి. మీకు మీ ఉన్న మన ఒక్కళ్ళ స్కిల్స్ సరిపోవు ఓకే. బిజినెస్‌లోకి. మీకు ప్రొడక్ట్ చేయాలి, సేల్స్ చేయాలి, మార్కెటింగ్ చేయాలి, కంటెంట్ ఇవన్నీ చేసుకోవాలి, 8, 9 చాలా పెద్ద చాలా టాస్క్‌లు ఇవన్నీ. ఉంటది. అది మన స్ట్రెంగ్త్స్ కూడా కాదు. ఒక్కళ్ళే టైం సరిపోదు. కొత్తగా వెళ్ళే వాళ్ళకి మీరు మీ డొమైన్‌లో ఎనీ ఐడియా కెన్ బి సక్సెస్‌ఫుల్ అండి. హ్మ్. ఉన్నది కానీ, లేనిది కానీ, ఎనీథింగ్ యూ కెన్ మేక్ ఇట్ వర్క్. హ్మ్. బట్ కెన్ యూ మేక్ ఇట్ వర్క్? హ్మ్. అది ఎలా చేయాలి అన్న దాని మీద ఫోకస్ పెట్టుకొని, ఓకే. దానిలో మీరు ఫస్ట్ మీరు మార్కెట్‌కి ఎలా వెళ్ళగలగాలి. మీరు ముందు సేల్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. దట్స్ వాట్ ఐ వుడ్ డూ అండి. మై నెక్స్ట్ ఓకే. వెంచర్ అనేది ఉన్న కూడా ముందు హ్మ్. ఎవరికి అమ్మాలి? ఎలా అమ్మాలి? పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలంటారు. అవును. అది మనం ముందు అమ్మగలగాలండి. ప్రోడక్ట్ ఉన్నా లేకపోయినా ఇఫ్ యూ కెన్ హ్మ్. సెల్ ఇట్ టు సంబడీ, దెన్ ప్రూవ్స్ ద మార్కెట్. సక్సెస్ ఆ అయినట్టే. డేటా మనం ఇన్వెస్టర్స్ తీసుకెళ్ళొచ్చు, మనమే వాడుకోవచ్చు. హ్మ్. కాకపోతే స్టార్టప్ ఐడియాస్‌లో ప్రోడక్ట్ ఐడియాస్ ఉన్నవాళ్ళు చాలామంది బిల్డ్ చేసి మనం చూపిద్దాము, చూపిస్తే కొంటారు అని అన్నది. దాని మీదే సంవత్సరాల తరబడి వర్క్ చేస్తూ ఉంటారు సార్. అది హార్డ్‌వేర్‌లో వాట్ ఐ లెర్న్డ్ ఈజ్ ఆ! ఇట్స్ ఏ స్లిప్పరీ స్లోప్ అంటారండి. ఒక స్టెప్ లీడ్స్ టు అనదర్. దెన్ హ్మ్. యూ ఆర్ ఎండ్ అప్ ఇన్ ఎ హార్డ్ ప్లేస్ వేర్. ఇన్ హ్మ్. మా కేస్‌లో ఎలా అయింది అంటే లాస్ట్ 3, 4 ఇయర్స్ నుంచి కూడా ఐ థాట్ దట్ వాస్ ఎ మిస్టేక్ టు గో ఇన్ దట్ వే. ఓకే. బట్ ఇట్ ఎండెడ్ అప్ వన్ బెస్ట్ థింగ్ వాట్ ఐ డిడ్ వాస్ ఎవ్రీ ఇన్నోవేషన్ వి పేటెంటెడ్ ఇట్ అండ్ పేటెంట్ ఫైల్ చేశాము. హ్మ్. సో అవి ఇప్పుడు ఇట్స్ బికమ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఫర్ అస్. ఇప్పుడు మార్కెట్‌లో దేర్ ఆర్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. హ్మ్. మాకున్న సర్వీసెస్‌లో, మై లెగసీ సర్వీసెస్‌లో మీరు ఓకే. 6 డిఫరెంట్ కంపెనీస్‌కెళ్ళి చేయాల్సొస్తుంది. మేము అన్నీ ఒకటే ప్లాట్‌ఫామ్‌లో పెట్టాం. ఓహ్! సో అట్లాగా ఇట్ ఎండెడ్ అప్ బీయింగ్ అన్ అడ్వాంటేజ్ ఫర్ అస్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ డిఫరెన్షియేటర్ బిట్వీన్ ఎనీబడీ ఎల్స్ బికాస్ నోబడీ ఎల్స్ కెన్ కాపీ అస్ హ్మ్. లీగలీ. హ్మ్. చేస్తారు, కోర్ట్ యాహ్! కేసులు యాహ్! అవుతాయి అవన్నీ అర్థమైంది. తర్వాత. హ్మ్. బట్ ఇన్ మై కేస్ ఐ డోంట్ నో, ఇట్ మే బి లక్కీ అనొచ్చు, ఆర్ పర్సిస్టెన్స్ అనొచ్చు, ఆర్ ఏదో సేవ్ అయింది అనొచ్చు. బట్ హ్మ్. ప్రోడక్ట్ ఐడియాస్ ఉన్న వాళ్ళు మాత్రం హ్మ్. డైరెక్ట్‌గా ప్రోడక్ట్‌లోకి జంప్ ఇన్ అవ్వకుండా హ్మ్. అది ముందుగానే ఎవరు ప్లానింగ్. హూ ఇస్ ద కస్టమర్, హ్మ్. ఎవరు కొంటారు, దాన్ని ఎలా అమ్ముతారు మీరు, హ్మ్. వాట్ ఈస్ ద అప్రోచ్ మెసేజ్, విధానం. హ్మ్. వాళ్ళకి అవసరం ఉందా లేదా. హ్మ్. మీకు ప్రోడక్ట్ నీడ్ సాల్వ్ చేయొచ్చు, కానీ హ్మ్. వాళ్ళు కొనాల్సిన అవసరం లేదు అని అనుకున్నారనుకోండి, హ్మ్. అప్పుడు
ప్రోడక్ట్ ఇన్నోవేషన్ అయినా కూడా అది వేస్ట్ అవుతుంది. కరెక్ట్. సో ఆ ప్రాసెస్ సాల్వ్ చేసుకుంటే మీకు Hmm. ఇవన్నీ ఈజీ అవుతాయి. ఎస్. సో డెఫినెట్గా ఈజీ అవుతాయి. సో మిమ్మల్ని కలవచ్చా సార్ మేము ఒకవేళ ఈవెంట్కి వస్తే ఎలా? డెఫినెట్లీ అండి, ఎవరైనా? అబ్సల్యూట్లీ అండి. Hmm. ఐల్ బి దేర్ 2 days ఈవెంట్లోనే ఉంటాను Okay. అక్కడ. ఐ వుడ్ లవ్ టు టాక్ టు Hmm. అండ్ ఆల్సో ఐ వుడ్ బి హ్యాపీ టు వర్క్ విత్ ఎనీ యంగ్స్టర్స్. దట్స్ వన్ Yeah. ఆఫ్ మై ప్యాషన్స్. మన Okay. ఆప్తాలో కూడా Yeah. బిజినెస్ Best opportunity. గ్రూప్ ఉన్నది. Okay. వీఆర్ ఆల్సో ఎక్స్ప్లోరింగ్ ఇంకా Hmm. స్టార్ట్అప్ వింగ్ సపరేట్గా ఉంటే బాగుంటుంది, యంగ్స్టర్స్కి కోచ్ Oh. చేయొచ్చు అన్నది కూడా అనుకుంటున్నాం. ఎస్పెషలీ ఉమెన్, దెర్ ఇస్ లాట్ ఆఫ్ సపోర్ట్ అండ్ దెర్ ఇస్ ఎ షార్టేజ్ ఆఫ్ ఉమెన్ ఇన్ ది అవునా? ఇన్వెస్ట్మెంట్ సైడ్ కానీ Okay. స్టార్ట్అప్లో కానీ. Hmm. సో డెఫినెట్లీ ఎంకరేజ్ ఇట్ యాక్చువల్లీ దే డూ మచ్ బెటర్ ఇన్ బిజినెస్ దాన్ కైస్ అన్నట్టు. ఎక్కడైనా మచ్ బెటర్. డెఫినెట్లీ ఉమెన్ పవర్ అండి, ఐ వాంట్ డినై ఇట్ అట్ ఆల్. ఎస్. ఆ కరేజ్, ఆ బ్రేవ్నెస్ చాలా వరకు చూస్తున్నాం కాబట్టి బిజినెస్ లో కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అబ్సల్యూట్లీ అండ్ దెర్ ఇస్ నో డౌట్ అండి. Yes. దెర్ ఇస్ సో మెనీ సక్సెస్ఫుల్ ఉమెన్ అండి. Yes, yes. మనకి Ah. మనకి ఇందిరాగాంధీ గారు అని కావండి, మనకి ప్రైమ్ మినిస్టర్ లీడింగ్ విత్ అన్ ఎగ్జాంపుల్ కదా. Yes. అవే ఇన్స్పిరేషన్ చాలా మందికి. సో బెస్ట్ పార్ట్ చాలా హ్యాపీ అనిపించింది సార్. చాలా విషయాలు తెలుసుకున్నాను నేను పర్టికులర్గా. చాలా మందికి వచ్చేటువంటి డౌట్స్ ఇవన్నీ కామన్గా ఉండేవి. మేబీ ఇప్పుడు జరగబోతున్నటువంటి ఈవెంట్ ఏదైతే ఉందో 4th and 5th, సో అది సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ చాలా మందికి ఒక మార్గం చూపించాలి. ఎవరైతే ఆ కన్ఫ్యూజన్, క్లారిటీ లేకుండా ఉండిపోయారో యంగ్ జనరేషన్ మరీ ముఖ్యంగా వాళ్ళకి మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. Definitely. Thank you so much, Andy, for inviting me and having a fun chat. Hope this is helpful. Yes, Lucky, definitely. and I wish success for all your listeners. And even Suman TV journey is a startup journey, Andy. అవునండి. 9 years లో ఎంత Yes, 9 సక్సెస్ years. తేగలిగారు సుమన్ గారు. మరి కొద్ది రోజుల్లో 10 years కంప్లీట్ అవుతుంది. Yeah, no different. And any business can be TV business, media business, any Yeah. business. Just learn from the experts and take your chance. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. Thank you.